వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి పెరిక స్వాతి వినాయకరాజు విస్తృతంగా తిరుగుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో డివిజన్ పరిధిలో మహిళలు, యువకులు భారీగా తరలివచ్చి పెరిక స్వాతి వినాయకరాజుకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పెరిక స్వాతి వినాయకరాజు మాట్లాడుతూ, గతంలో 2 సార్లు నేను ఎన్నిక బరిలో నుంచి స్వల్ప తేడాతో ఓడిపోయానని, ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రి కోమటిరెడ్డి ఆశీస్సుతో పోటీకి నిలిచానని, డివిజన్ ప్రజలు నన్ను ఆశీర్వదించి అక్కను చేర్చుకొని గెలిపిస్తారని వేడుకుంటూ పేరు పేరున అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో పంతుల ఎల్లేష్, ఐతరాజు, సైదులు, దూదిగామ స్వామి, ఓనం అశోక్, రిమ్డాల శ్రీను, పెరిక శ్రీను, రాపోలు, సంతు, ఉదయ్ యాదవ్, ఐతరాజు, పద్మ, బెట్టి యాదమ్మ, దూదిగామ మనిష, కాంగ్రెస్ మహిళలు, కార్యకర్తలు, యువకులు, గ్రామ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే Bye. Bye aja Pak. Mana ya kamu? ఓకే ఇప్పుడు మాట్లాడరు ఏమన్నా. ఓకే నాగరాజు, వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 16వ డివిజన్ చెర్లపల్లిలో ఉన్నాం. ప్రస్తుతం 16వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పెరిక స్వాతి వినాయక నాగరాజు వాళ్ళు విస్తృతంగా పర్యటిస్తూ గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ ప్రచార వివరాలు ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వాతి గారు, ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రజా స్పందన ఏముంది? ప్రజల నుండి ఎలాంటి మద్దతు లభిస్తుంది మీకు? నమస్కారం అండి. ప్రజల మద్దతు నాకు చాలా బాగుంది. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ రోజు ఎలక్షన్స్ వచ్చినాయనే కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ మా వెంటే ఉన్నారు. ఈ ఎలక్షన్స్ టైంలో ఇంకా మమ్మల్ని ముందుండి నడిపించడం జరుగుతుంది. మా ప్రచారం కంటే వాళ్ళే మాకు ప్రచారం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ఈ పర్యటనలో మీకు ఏమేమి సమస్యలు గుర్తించారు? ఓటర్లు మీకు ఎలాంటి సమస్యలను విన్నవిస్తారు? సమస్యలు గుర్తించడం అంటే ఇక్కడ సమస్యలు స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళకి జరిగిందంటూ ఏది లేదు. ప్రభుత్వం మారింది, అధికారులు మారినాయి, కానీ వీళ్ళ సమస్యలు తీరలేదు. అంటే ఇక్కడ కొంతమందికి పింఛన్ విధానం కావచ్చు, ఇల్లుకు సంబంధించినవి కావచ్చు, రోడ్డు కానీ వాటర్ కానీ కొన్ని సమస్యలు ఇంకా అట్లనే కొన్ని తీరినాయి. ఇప్పుడు మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఎన్ని ఇల్లులు అయితే శాంక్షన్ చేసినామో ఇంకా కొన్ని ఇల్లులైనా సరే శాంక్షన్ చేసి పేదవాళ్ళకి మేము అందరం తోడుంటామని చెప్పడం జరిగింది. సో గెలిచిన తర్వాత ఇంకా ఎవరెవరికి ఇల్లులు అందాలి, పింఛన్లు అందాలి, అవన్నీ కూడా మేము తెలుసుకొని దగ్గరుండి పని చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా మీ గెలుపుకు దోహదపడే అంశాలు ఏంటని భావిస్తున్నాం? మీ ప్రచార అస్త్రాలు ఏంటి? గెలుపుకు దోహదపడేది అంటే వాళ్ళ సమస్యలు మేము తెలుసుకున్నాం. అంటే మేము అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లం అయినా సరే, వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడైనా, వాళ్ళు ఎట్లా ఉన్నా సరే మేము ఇంటింటికి వెళ్ళినాం, వాళ్ళ సమస్యను తెలుసుకున్నాం. ఏ సమయానికైనా సరే వాళ్ళు ఫోన్ చేసిన ప్రతిసారి వాళ్ళ అందుబాటులో ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకొని వాళ్ళకి అన్ని అందించడం జరిగింది. సో అదొకటైతే మాకు నమ్మకం ఉంది, వాళ్ళు ఖచ్చితంగా గెలిపిస్తారు. మేడం, మేము చూస్తున్న క్రమంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మీకు మహిళా
ఓటర్లు చాలా మద్దతు పలుకుతున్నారు. మీరు భవిష్యత్తులో వారికి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు, అలా ఎలాంటి హామీ భరోసా కలగజేస్తారు మీరు? మహిళలు అంటే వాళ్ళకి నేను ఆడపిల్ల లాంటి దాన్ని. ఇక్కడ వాళ్ళందరూ నన్ను ఒక తోపుట్టులాగా చూస్తున్నారు, వాళ్ళ ఇంటి ఆడపిల్లలాగా చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరి ఇంటి ఆడపిల్ల అంటే వాళ్ళందరూ నా విజయానికి నా వెంటే ఉంటున్నారు. వాళ్ళకి నేను అంటే తోబుట్టు లాగానే ఉండి వాళ్ళ సమస్యలు ఎప్పుడైనా సరే, ఏ సమయంలోనైనా సరే, అర్ధరాత్రి అయినా నాకు ఫోన్ చేసినా వాళ్ళకి నేను అందుబాటులో ఉండే విధానంగా ఉంటా. అదే విధంగా కొన్ని వాళ్ళకి మహిళా సంఘాలకు కావచ్చు, అంగన్వాడీకి సంబంధించినవి కావచ్చు, వాళ్ళకంటూ ఒక భవనం గాని ఒక నిర్మాణం గాని లేదు. అలాంటి వాళ్ళ సమస్యలన్నీ నేను తెలుసుకొని వాళ్ళతో పాటు నేను ముందుకెళ్తూ ఉంటా. మీరు విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి గారి ఆశీస్సులు ఎలా ఉన్నాయి మీకు? ఆయన సహసహకారాలు ఏ పాట అందిస్తున్నారు? అంటే మేము లాస్ట్ టైం మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాకు తన సహాయం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. వారి నుంచి అయితే మాకు చాలా ఫుల్ సపోర్ట్ ఉంది. సో ఈ విధానాన్ని ఇట్లనే మా కార్యకర్తలు కూడా మంచి సపోర్ట్ ఇచ్చుకుంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా మేడం, ఈ గెలుపులో ఎవరి భాగస్వామ్యం ఎక్కువ ఉండబోతుంది? యువకులు గాని, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు గాని, ఇప్పుడు ముఖ్య నాయకులు, జిల్లా నాయకుల సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి మీకు? అంటే ఒక విజయానికి కారణం ఎవరైతారు అంటే దానికి ఆన్సర్ మనం చెప్పలేము. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఓటు ఉంది. వీళ్ళు వేసిరు వీళ్ళు వేయలేదు అన్నట్టు ఏముండదు. కానీ నన్ను నమ్మి ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కరికి విజయం దక్కుతుంది. నేను ఎవరు అనేది అయితే ఏం చెప్పలేము. కాకపోతే నాయకులైనా కావచ్చు, నా కార్యకర్తలైనా కావచ్చు, ఎవరైనా కానీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆడవాళ్ళైనా, అమ్మలైనా, అక్కలైనా నన్ను ముందలు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిది ఈ విజయం ఉంటది. చివరగా ఈ డివిజన్ ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? ఒక్కటే నేను కోరుకుంటున్నా, నా 16వ డివిజన్ ప్రజలకి నేను ఒక్కటే కోరుకుంటున్నా, చిట్టన్న ఉన్నాడు. మీరు లాస్ట్ టైం చూపించిన కనికరాలు కొంచెం ఏదైతే ఉంటుందో అవి చేయకండి. ఓటంతా మన ఉన్న 4 ఓట్లు చిట్టన్నకే పడాలి. ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే ఒక ఓటు చిట్టన్న ఎట్లనైనా గెలుస్తాడు, చిట్టన్న గెలుస్తాడని చెప్పి పక్కకు కూడా ఒక ఓటు వేయకండి. మీరు నమ్మిన చిట్టన్నని మీ ఇంటింటికి మీరే తీసుకొచ్చుకోండి. మీరు గత 5 సంవత్సరాల నుంచి పడ్డ బాధలు మా ఇంటికి ప్రతి ఒక్కరు వచ్చి చెప్పిన విధానం నాకు తెలుసు. మళ్ళీ ఆ రోజు రానియకండి. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం ఉంది కాబట్టి మనం అభివృద్ధి చేసుకుందాం, మన డివిజన్ ని కాపాడుకుందాం, ప్రతి ఒక్క సమస్య తీర్చుకుందాం. అన్న చిట్టన అలియాజ్ చిట్టన, మీరు కూడా ఒక 2 మాటలు చెప్పండి. నేను చెప్తానికి ఏం లేదు, అంత ప్రజలు నా ఎమ్మటే ఎవరు. నేను ప్రజల మనిషిని, ప్రజలకు సాయం చేసుకుంటూనే 12 ఏళ్ల నుంచి ఉన్నా. ఈ అభిమానం, ఈ ప్రేమలకు నాకు మాటలు రావట్లేవు. ఈ సంతోషం నాకు చాలు. అందరు హ్యాపీ. ఓకే, ఇది 16వ డివిజన్ ప్రజల యొక్క మద్దతుతో ఎల్లవేళలాలు అండా ఉండి నన్ను గెలిపిస్తారు. ఖచ్చితంగా ఈసారి గెలుపు నాదే, విజయం ఖాయమని ఈ కాంగ్రెస్ కార్యకర్తలందరూ నాకు సహాయ సహకారాలు అందిస్తూ చేదోడు వాదోడుగా ఉండి మంత్రి కోమటిరెడ్డికి భారీ విజయాన్ని చేకూర్చి కానుకగా ఇస్తామని తెలుపుతున్నారు. మహావిజన్ లక్ష్మణ్తో నల్గొండ 16వ డివిజన్ చర్లపల్లి.